సినిమా ఇండస్ట్రీస్ లా డైరెక్టర్ వేరే ఉంటుండే, రైటర్ వేరే ఉంటుండే, మ్యూజిక్ డైరెక్టర్ వేరే ఉంటుండే, ఇక ప్రొడ్యూసర్స్ వేరే ఉంటుండే. ఇప్పుడు అందరు అన్ని పనులు చేస్తున్నారు బై. స్పెషల్లీ డైరెక్టర్స్ ఏమో స్టోరీలు రాస్తున్నారు, స్టోరీలు రాసేటోళ్ళేమో డైరెక్షన్ బి చేస్తున్నారు. ఇక వీళ్ళు సూపర్ హిట్ కొడుతున్నారు, బ్లాక్ బస్టర్ సినిమాలు బి అందిస్తున్నారు మనకి. ఇక ఇప్పుడు ఏంటంటే కొరటాల శివ లేరా డైరెక్టర్, ఆయన మస్తు స్టోరీలు రాస్తాడు, ఆయన పెన్ కి మస్తు పవర్ ఉంది అన్నట్లు. ఇక ఆయన ఎంత పవర్ఫుల్ స్టోరీస్ అయితే రాస్తారో గంత పవర్ఫుల్ గానే సినిమా బి తీసి మనందరికి చూపిస్తాడు. ఆయనకి ఇంత పవర్ ఉంటే ఫస్ట్ టైం ఆయన బయటికి పోయి ఒక స్టోరీ కొనుక్కున్నాడంట. గది బి ఎవరి కోసం ఎరికేనా, సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కొంటున్నాడంట. ఇక ఆ స్టోరీ రాసింది ఇప్పుడిప్పుడే జర్రంతా ఆ లైమ్ లైట్ లోకి వస్తున్న రైటర్ కమ్ డైరెక్టర్ అంట. ఇక ఆయన పేరేందో ఎరికేనా, శ్రీహరి నాను. ఆయన దగ్గర ₹1,00,00,000 పెట్టి ఒక స్టోరీ ఉన్నాడంట కొరటాల శివ. ఇక గీ శ్రీహరి నాను ఎవరో కాదు, తకిటా తకిటా అని ఒక మూవీ వచ్చింది కదా గప్పట్ల, గా మూవీ ఫేమ్ అన్నట్లు. ఇక గా సినిమా బాక్స్ ఆఫీస్ లో బి గంతంతానే ఆడింది. మళ్ళా కొరటాల శివ అంత గొప్ప డైరెక్టర్ కమ్ రైటర్ ఈయన దగ్గరికి పోయి స్టోరీ కొనుడేంది, నాకేం సమజ్ అయితలేదు బాయ్.